పూర్వకాలంలో జరిగిన 86% యుద్ధాలన్నీ రాజ్యం కోసమో లేక అధికారం కోసమో కాదంట. కేవలం వారు విధించే పన్ను చట్టాల వల్ల తిరుగుబాట్లు జరిగి యుద్ధాలకు దారితీసేవంట. అయితే మన భారతదేశంలో కూడా కొన్ని దారుణమైన పన్ను చట్టాలున్నాయి. అవి ఎంత నీచంగా ఉంటాయంటే వాటి గురించి చెప్తే ఇప్పటికీ ఆ రాజులే గుర్తుకొస్తారు. అలాంటి పన్ను చట్టాల గురించి ఈ వీడియోలో వివరంగా చూద్దాం. కాబట్టి వీడియోను చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. కమ్యూనిటీ గైడ్ లైన్స్ కి వ్యతిరేకంగా ఉండే ఇమేజెస్ చూపించకూడదు కాబట్టి చూపించట్లేదు. ట్యాక్స్ నెంబర్ 1. 1856లో ట్రావెన్స్కోర్ అనే రాజ్యంలో, అంటే ఇప్పుడు కేరళ అనే రాష్ట్రంలో ముల్కరం అనే పన్ను చట్టం ఉండేది. దీన్ని తెలుగులో రొమ్ము పన్ను చట్టం అంటారు. నాడర్, ఈజ్వా అనే దిగుజాతి కులాల స్త్రీలపై విధించేవారు. పన్నులు చెల్లించలేని వారు పై వస్త్రాలు ధరించకూడదు. ఆత్మగౌరవం గురించి అసలే ఆలోచించకూడదు. ఇబ్బందికరమైన విషయం ఏంటంటే అక్కడి అధికారులే స్వయంగా స్థానువుల పరిమాణాన్ని చేతులతో కొలిచి పరిమాణానికి తగ్గట్టుగా పన్ను విధించేవారు. వీటన్నిటినీ అక్కడ బ్రాహ్మణ రాజులే విధించేవారు. అలా ఒకసారి నంగేలి అనే స్త్రీని పన్ను చెల్లించమన్నారని, చెల్లించడానికి డబ్బులు లేక అడ్డుగా ఉన్న తన 2 స్థానువుల్ని కొడవలతో కోసి అధికారులకు ఇచ్చింది. అధిక మొత్తంలో రక్తస్రావం అవడంతో అక్కడికక్కడే ఆ స్త్రీ మరణించింది. దాంతో 1859లో ఉత్తరం తిరునాల్ మార్తాండ వర్మ అనే రాజు ఈ పన్ను చట్టానికి స్వస్తి పలికాడు. అంతేకాదు ఆ రాజ్యంలో ఆడవారి మీదే కాదు, అక్కడి మగవారి మీద కూడా పన్నులు విధించేవారు. అది ఎలాగో తెలుసా? తలపై అధిక మొత్తంలో జుట్టు పెంచితే పన్ను, మీసాలు పెంచితే పన్ను, వంటిపై చొక్కా ధరిస్తే పన్ను, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన పన్ను విధించి చిత్ర విచిత్రంగా హింసించేవారు. దిగువ జాతిని హేళన చేయడం మరియు డబ్బు లేని వారిని మరింత పేదవారిగా మారిపోవడానికి కారణం కూడా అయ్యేవారు. మన ఇండియాలో హైయెస్ట్ క్రిస్టియన్ పాపులేషన్ ఉన్న రాష్ట్రం ఏంటో తెలుసా? కేరళ. ఎందుకంటే దానికి కూడా ఒక పెద్ద రీజనే ఉంది. పూర్వం హిందూ మహారాజులు ఎవరిని పడితే వారిని హిందూ దేవాలయాల్లోకి రానిచ్చేవారు కాదు. దాంతో చేసేదేమీ లేక బలహీన వర్గాలన్నీ అప్పుడప్పుడే కొత్తగా వచ్చిన క్రిస్టియన్ మతంలోకి మారిపోవడం జరిగింది. బ్రిటిషర్స్ మొట్టమొదటిసారిగా అడుగుపెట్టింది కూడా కేరళలోనే, కాబట్టి అది కూడా ఒక కారణం. 2. జిజియా ట్యాక్స్ సిస్టమ్. ఈ జిజియాను కేవలం ముస్లిమ్స్ కానందుకు ముస్లిం రాజుల నుండి రక్షణ కోసం చెల్లించే పన్నుని జిజియా పన్ను అంటారు. దీన్ని ఒక ముస్లిం తప్ప మరే మతమైన కులాల వారైనా కట్టాల్సిందే లేదా మతం మారాల్సిందే. ఈ జిజియాను భారతదేశంలో మొట్టమొదటిసారిగా మొఘల్ చక్రవర్తుల్లో ఒకరైన కుతుబ్ ఉద్దీన్ ప్రారంభించాడు. అయితే 16వ శతాబ్దంలో ది గ్రేట్ అక్బర్ చక్రవర్తి ఈ జిజియా పన్ను చట్టాన్ని నిషేధించాడు. మరలా 1679లో ఔరంగజేబ్ ఈ జిజియాను తిరిగి పునఃప్రారంభించాడు. మరీ దారుణంగా వెండి నాణేల ద్వారా చెల్లించమని అడిగేవాడు. ఔరంగజేబ్ తన తాతల కాలంలో రాగి నాణాల ద్వారా చెల్లించేవారు, కానీ ఇతడు దానికి పూర్తిగా విరుద్ధం. ఒకసారి 1672లో ఈ జిజియాని వ్యతిరేకించినందుకు గాను వారిని కనీసం 100 మందికి పైగా ఏనుగుల ద్వారా తొక్కించి పచ్చడి కింద చేశాడు. కాబట్టే చరిత్రలో ఒక క్రూరమైన రాజుగా పేరుగాంచాడు. అయితే ఈ పన్ను చట్టాలు అనేవి మతాధికారులకు, ప్రభుత్వం కోసం పనిచేసే వారికి కొంత మినహాయింపులు ఉండేవి. ఔరంగజేబ్ ఎప్పుడూ ఒకే సిద్ధాంతాన్ని ఫాలో అయ్యేవాడు. అదేంటంటే ఖురాన్ ప్రకారం ఈ సృష్టిలో అల్లా ఒక్కడే దేవుడని, మిగిలినవన్నీ ఒట్టి బోటకమని నమ్మేవాడు. కాబట్టే బలవంతంగా మతం మార్చేవాడు లేదా జిజియాని కట్టించేవాడు. తన జీవితంలో 60% పైగా ఖురాన్ గ్రంథాన్ని తన చేతులతో కాపీలు రాసేవాడు. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.